నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందజేసిన బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు. ముప్పై 2 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని తెలియజేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అవినీతి తోటలో విరబూసిన వ్యక్తి మంత్రి రోజా. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టత. ఇక డీటెయిల్స్ చూస్తే, అనకాపల్లి ప్రముఖ పారిశ్రామికవేత్త ముచ్చెల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ నివాసం వద్ద బుధవారం రాత్రి అనకాపల్లి స్థానిక నరసింగరావుపేట ఎంవీఆర్ నివాసం వద్ద శ్రీ దుర్గాభవాని అంబలం పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో గురు భవానీలు భజనలు చేసి పాటలు పాడి భక్తులకి అలరించారు. వచ్చిన భవానీ భక్తులకు ఎంవీఆర్ తనయులు చేతుల మీదుగా ముందుగా గురు భవానీకి చిరు సత్కారం చేసి షీల్డ్ను బహుకరించారు. అనంతరం ఎంవీఆర్ కుటుంబ సమేతంగా పడి వెలిగించి భజనలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ చద్ది ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు, సంజు టీం సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సాధ్య నమోసదే. గణపతి దీపం వెలిగించండి. నిఖిల్ पहले लाइट्स ऑफ चेन. जय दुर्गा माता को. दुर्गम्मा ओम माती शक्तम्मा ओम नव शक्तम्मा करुणिंచి కాపాడు శ్రీ కనక దుర్గమ్మ వాడలు చావా దేవాడలు చావా లక్ష్మీ రాక్షస్థాయి ముగ్ధాచమారుజామ సమశ్రేరస్తు సమస్య సన్మంగళాని భవంతు. నిత్య శ్రేరస్తు నిత్య మంగళాని. ప్రాణాయ స్వాహ. ఈసారి నీళ్ళు చూపించడమా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే सिद्धि बुद्धि प्रदे देवी बुद्धिमुक्ति प्रदायन मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वपापहरे देवी.
ఆడపిల్లలు ఎదగాలి, పెద్దవ్వాలి, ప్రయోజకులు కావాలి అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గుండు సీతారాం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు ఎదగాలి, పెద్దవ్వాలని, ప్రయోజకులు కావాలనే సంకల్పంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తోందంటూ హక్కులు కమిషన్ సభ్యులు గుండు సీతారాం అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న కేజీబీవీ స్కూల్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాలికలకు చేరువ కావాలని, అన్న భరోసా కల్పించాలని కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. హక్కులు, ఆరోగ్యం, భద్రత ప్రధాన అంశాలని తెలిపారు. దీనికోసం APSAPCR 2018@gmail.com అధికారిక మెయిల్ అడ్రస్ కి ఫిర్యాదులు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు. బాలికలు పాఠశాలల్లో చేరే సమయంలో ఉన్న అపోహలు తొలగించేందుకు కృషి చేస్తామని, ఆన్లైన్ విధానంలో జరిగే ప్రక్రియపై తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ పాకు లవకుశ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్ రూపవతి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి లలిత కుమారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారులు ఎస్ లక్ష్మణరావు, బి సూర్యనారాయణమూర్తి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పద్మావతి, కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ ఏ మృదుల, మెడికల్ ఆఫీసర్ సిహెచ్ ఆశ తదితరులు శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సోషల్ వెల్ఫేర్ డీసీ గారు మేడం గారిని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సంబంధిత ఆయా మెంబర్లు కానివ్వండి, ఆయా చైర్మన్ గారు కానివ్వండి, ఈరోజు జిల్లాలన్నింటిలో కూడా పర్యటిస్తూ ఈ బాలిక దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేజీబీ పాఠశాల ప్రిన్సిపల్ మృదుల గారి సారథ్యంలో, అలాగే జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కానివ్వండి, అలాగే జిల్లాల తాలూకా బాలల సంరక్షణ విభాగాలు అనకాపల్లి, విశాఖపట్నం కంబైన్డ్ తాలూకా విభాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి సారథ్యంలో ఈరోజు కేజీబీ పాఠశాల సబ్బవరంలోని ఈ ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఆడపిల్లలు ఎదగాలి, పెద్దవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి అనే తాలూకా థీమ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లల్లోని అభద్రతా భావాన్ని తొలగించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియమించిందో ఆ తాలూకా ప్రతి థీమ్ని కూడా మేము అందిపుచ్చుకుంటూ వెళుతూ బాలలకు చేరువ కావాలని, అలాగే బాలికలకు మరింత చేరువ కావాలని, మేమున్నాం అనే ఒక భద్రతను, భరోసాను కల్పిస్తూ వాళ్ళలోని మనోధైర్యాన్ని నింపే విధంగా చైల్డ్ రైట్స్ కమిషన్ ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా మృదుల గారి సారథ్యంలో చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేవలం ఆడపిల్లల మధ్యన మాత్రమే ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళల్లోని హక్కులు, వాళ్ళ తాలూకా ఆరోగ్యం, అలాగే వాళ్ళ తాలూకా భద్రత ఏవైతే ఉందో, అలాగే వాళ్ళ తాలూకా భవిష్యత్తులోని ఉద్యోగ భద్రత కూడా ఏ విధంగా ఉండాలని దానిపైన చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఏ తాలూకు ప్రాంతంలోని అభివృద్ధి పదంలో ఉంటారో ఆ ప్రాంతం అంతా కలిపి సస్యశ్యామలంగా ఉంటుందనేది చైల్డ్ రైట్స్ కమిషన్ ఉద్దేశం కాబట్టి రాష్ట్రంలో బాలలకు కానివ్వండి, బాలికలకు కానివ్వండి, వాళ్ళ హక్కులకు కానివ్వండి ఎక్కడైనా విఘాతం కలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అయితే చూస్తూ ఊరుకోదు. అలాగే నేను మీడియా వారి ద్వారా కూడా ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నాను. అలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, ఆడపిల్లలు కానీ, బాలలు కానివ్వండి, వాళ్ళ భద్రత రీత్యా నేను ఒక అధికారిక మెయిల్ అడ్రస్ కూడా నేను ఇప్పుడు అందిస్తున్నాను. స్మాల్ APSCPCR 2018@gmail.com. మరోసారి అందరికీ వివరణాత్మకంగా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. మెయిల్ అడ్రస్ స్మాల్ APSCPCR 2018@gmail.com అనే దానికి ఫిర్యాదులు పంపించినట్లయితే ఇమీడియట్గా దానిపైన స్పందించడమే కాకుండా బాలల హక్కులకు విఘాతం కలగకుండా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి న్యాయ నిర్ణయాత్మకమైనటువంటి వివరణతో వాళ్ళ మోముల్లో చిరునవ్వులు చూసే విధంగా మేమైతే చర్యలు చేపట్టడం జరుగుతుంది. సార్, మీరు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఉంటాయి, అలాగే జువెనల్ జస్టిస్ బోర్డులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషన్కి అలాగే ఏవైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు కానివ్వండి, పోలీస్ అధికారులకు కానివ్వండి, ఉదాహరణకు జిల్లా కలెక్టర్లు కానివ్వండి, అలాగే
ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మొత్తం 18 డిపార్ట్మెంట్లతో కలిపి పనిచేయడం జరుగుతుంది కమిషన్. బట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ తప్పితే సోషల్ వెల్ఫేర్ కాకుండా 18 డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఏ ఫిర్యాదు అందినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్గా ఆ ఫిర్యాదును ఆయా సంబంధిత ఉన్నతాధికారులకు పంపించిన తర్వాత ఏ చర్యలు చేపట్టారనే దానిపైన పూర్తిగా న్యాయసమ్మతంగా ఉండి సంతృప్తికరంగా ఉంటే మాత్రం వాళ్ళకి కేసును క్లోజ్ చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారులపైన కూడా చర్యలు చేపట్టేందుకు సిఫార్సుకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పిన దానిపైన, మీడియా చెప్పిన దానిపైన మేము కూడా పూర్తిగా మీకు సానుకూలంగానే ఉన్నాం మేము కూడా. ఎందుకంటే అందుకే చైల్డ్ ఫ్రెండ్లీ విధానాన్ని తీసుకొచ్చి పోలీసింగ్ సిస్టమ్ దాంట్లో కూడా మార్పులు తీసుకుని రావాలని ఇటీవల డీజీపీ గారికి కూడా మన కమిషన్ నుంచి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాని గురించే మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో పోలీస్ ఫ్రెండ్లీ సిస్టమ్ ద్వారా పోక్సో కేసులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, లేదా పోలీసులు కానివ్వండి సెపరేట్ సెక్షన్ ఏర్పాటు చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. డీసీపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇదైతే సహకారం చెందబోతుందని మేమైతే విశ్వసిస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి ఆండాళమ్మ కళాశాల మైదానంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయని చెప్పారు. కేంద్ర పథకాల వల్ల ప్రజల్లో చైతన్యం తేవడమే వికసిత్ భారత్ ఉద్దేశ్యమన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యం తేవాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, గాజువాక పశ్చిమ కన్వీనర్లు పొలిమేర శ్రీనివాస్, కరణం రెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. Free vaccines, not a single rupee any one of us had to give. We got vaccines. Not only that, we supplied vaccines to more than 100 countries around the world. There is no doubt that India has progressed. India has developed. India has come away from what it was in 47 to what it is now in 2022. But then the Prime Minister said that we have progressed. But see, if you look at the aspirations, the concept, the dreams of those who laid down their lives for the freedom of this country, who fought for the freedom of this country, what type of India did they have in their minds that an independent India should be? And if we look at it that, we will realize that we have to go ahead, we have to travel a lot to achieve that dreams, to realize those dreams. In 1947 to 2022, we have progressed. But the next 25 years, we should make efforts to see that India realizes the dreams of those people who have laid down their lives for gaining independence for this country. ఏదైతే ఒక రథం ఉందో, ఇక్కడ వ్యాన్ ఉందో, ఇది ఇట్ ఈస్ ఏ చారియట్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి పదం అనేటువంటి రథం. దాన్ని ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ రథం తీసుకున్నాము. మళ్ళా ఈరోజు ఈ గౌరవ మంచి మనకి సుదినము గౌరవ మంత్రివర్యులు గారి యొక్క రాకతో ద్వారా మనకి ఈ పథకాలన్నింటి గురించి కూడా ప్రచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా మన విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు కూడా మనం చేపట్టడం అనేటువంటి జరిగింది. ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందజేసిన బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు గాజువాక పాత కన్నవానిపాలెం బీజేపీ కార్యాలయంలో పేదలకు కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ స్టవ్ సిలిండర్ రెగ్యులేటర్లు కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో గల 11,75,00,000 మంది పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం ద్వారా ఇచ్చారని చెప్పారు. గాజువాక 20 వార్డులో గల పేద మహిళలకు తమ కార్యాలయం ద్వారా 500 మందికి ఉచితంగా అందజేశామన్నారు. కార్యక్రమంలో రోహిణి, నాగేశ్వరరావు, రామస్వామి, సిరసపల్లి అప్పారావు, డెలివరీ బాయ్ దాసు, లబ్ధిదారులు దేవుడమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారందరినీ మరి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ స్టవ్, బండ, అదేవిధంగా రెగ్యులేటర్ సెట్ అంతా కూడా అందజేయడం జరుగుతుంది. గతంలో 11 కోట్ల మంది వరకు ఉచితంగా ఈ గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. వంట గ్యాస్ ఇప్పుడు రెండోసారి 75 లక్షల మందికి ఇప్పుడు ఉచితంగా అందజేయడం జరుగుతుంది.
మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో 20 వార్డుల్లో కూడా 500 మంది వరకు అప్లై చేశాం. అందరికీ ఉచిత వంట గ్యాస్ స్టవ్లు అందరికీ వచ్చాయి. వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈరోజు మా గాజువాక పార్టీ కార్యాలయంలో కొంతమంది మహిళలకు, దేవుడమ్మ గారికి, నాగమణ గారికి, మిగతా అందరికీ కూడా ఈ యొక్క గ్యాస్ స్టవ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మార్కెట్లో కొంటే 7,000 రూపాయల వరకు ఉంటుంది. అలాంటిది పూర్తిగా మొదటిసారి నిండు గ్యాస్ బండతో సహా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పథకం ద్వారా కనెక్షన్ తీసుకున్న వారికి మరొక లబ్ధి చేకూరుతుంది. మనకి రాబోయే రోజుల్లో మనం బయట కొనుక్కుంటే 1000 రూపాయలు ఉంటాయి గ్యాస్ ప్రతి నెల. ఈ పథకం ద్వారా అయితే 500కే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా అందరూ తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఎవరికైనా గ్యాస్ స్టవ్ లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉండి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేకపోతే మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శశిపల్లి అప్పారావు గారు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి రోహిణి గారు, మండలాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రామస్వామి గారు, రామనాయుడు గారు, అదేవిధంగా గ్యాస్ డెలివరీ బాయ్ కూడా పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 2.5 సంవత్సరాలుగా దీక్ష చేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కానివ్వబోమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేరుస్తామని, ప్రైవేటీకరణపై పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఉధృతం చేస్తామన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన ఐరన్ ఓర్ ని ఇప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, విశాఖ ఉక్కుపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఉద్యోగాలు రాని 8,000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేలా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ లాభాలు ఉందన్నారు. 3 మిలియన్ టన్నులు ఉన్న ఉత్పత్తిని 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావు, ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆశించింది జరగలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడే కానీ ప్రభుత్వ ఆస్తులని మన ఆస్తి, మనది, మన ప్రజలది అన్నట్టు, సొంతం అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు దానికి కాపులా కుక్కని నేను అన్నట్టుగా, ఒక వాచ్మెన్ గా, వాచ్ డాగుగా అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కాపులా కాస్తే 30 సంవత్సరాలు వెళ్ళాడు. మళ్ళీ ప్రభుత్వానికి సొంతం కావాల్సింది. దాంట్లో దాదాపు 15 సంవత్సరాలు అయిపోయి వచ్చింది. ఇంకొక 15 సంవత్సరాలకు ఆ గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వానికే చెందేది. ఆ విలువ లేకుండా జగనన్న గారు ఈరోజు కేవలం 600 కోట్ల రూపాయలకు, అంటే 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుని కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ప్రభుత్వానికి. కేవలం 600 కోట్ల రూపాయలకే ఈరోజు అప్పనంగా అదాని గారి చేతుల్లో పెట్టేశారు. అదే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్లాంట్ కు కూడా. దీనికి కూడా యాక్సిలరీ గంగవరం పోర్టు. ఆ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలో ఉంటే కనీసం వీళ్ళ కొంచెం వెసులుబాటన్నా ఉండేది. అది కూడా లేకుండా ఆ కాస్టును కూడా పెంచేశారు. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ కాళ్ళు, చేతులు అన్ని విడిచేసి వీళ్ళని కార్నర్ చేసి, హెల్ప్లెస్ చేసి దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం. వరకు కూడా విశాఖ సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ప్రధానంగా విశాఖ కూడా పాదయాత్రలు చేస్తున్నారు కాంగ్రెస్. దాంట్లోనే మన రాకేష్ రెడ్డి గారు కానీ, సుందర పద్మశ్రీ గారు కానీ, వేగ వెంకటేష్ గారు కానీ, అది మొత్తం జగన్ మన సంఘీభావం నిలిపారు. అలాగే గంగవరం పోర్టు వారు కూడా ఇంకా 8,000 మంది నిర్వాసులు ఉండిపోయినారు. ఇంకా నిర్వాసులు కాదని చెప్పి వారు పాదయాత్ర కాంగ్రెస్ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన నూతన ఓటర్ల సమ్మేళనం కార్యక్రమాన్ని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, భాజపా శ్రేణులు భారీ స్క్రీన్స్ పై తిలకించారు. ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు పాల్గొని మాట్లాడారు. యువతకు దిశానిర్దేశం చేస్తూ ప్రధాని చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాన్ని మంచి మార్గంలో నడిపించగల సత్తా యువతకే ఉందన్నారు. మోదీ నాయకత్వాన్ని యావత్ భారతం కోరుకుంటోందని చెప్పారు. కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు విశ్వతేజ, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఎల్లాజీరావు, రోహిణి, భువనేశ్వరి, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. और अपनी जिम्मेदारी भी समझिए। आप आने वाले 25 वर्ष अपने कर्तव्यों के लिए पूरी शक्ति से काम करें। इसी कामना, इसी विश्वास के साथ मैं अपनी बात समाप्त करता हूं। आपको मेरी तरफ से जीवन के एक नए कालखंड में हम प्रवेश कर रहे हैं। तब भारत का भाग्य लिखने वाला में अपनी भागीदारी बन रही है। तब जितनी शुभकामनाएं भारत के युवाओं ने जिस बड़ी संख्या में अमृत ताकत से ऐसी परिवारवादी पार्टियों को हराना, साथियों నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశం మొత్తం మీద సుమారు 5,000 ప్రాంతాల్లో యువతతో నేరుగా మాట్లాడాలని చెప్పేసి ఒక కార్యక్రమానికి భారతీయ జనతా యువ మోర్చాని ఇనిషియేట్ తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువతకు చేరువయ్యే విధంగా అక్కడ ఉండేటటువంటి యువతను కలిసి అక్కడ ఉండేటటువంటి కాలేజీ యాజమాన్యాలు కానీ పెద్దలు కానీ అందరినీ కలిసి భారీ స్థాయిలో ప్రధాని మోదీ గారి యొక్క మెసేజ్ని ఏదైతే ఇప్పుడు 2014 నుంచి ఈరోజు సుమారు 10 సంవత్సరాలు మోదీ గారి పాలనలో యువతకి ఎన్నో విషయాల్లో ప్రోద్బలం అందించడమే కాకుండా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలతో పాటు ఈరోజు దేశంలో యువతని ప్రపంచంలోనే భారతదేశం యొక్క యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రధాని చేపడుతున్న చర్యలు కానీ భవిష్యత్తులో ఆయన చేసేటటువంటి కార్యాచరణ కానీ అదేవిధంగా ఆయన యువతకు ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించే దిశగా నేరుగా యువతతోటి మాట్లాడాలనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజ్ఞాన కళాశాల వేదికగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం యాజమాన్యం కూడా మాకు సహకరించింది. ఈ యొక్క కార్యక్రమం యువత అందరూ కూడా ఎంతో శ్రద్ధగా మోదీ గారి యొక్క మెసేజ్ వినడం, వాళ్ళందరూ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవడం, అంతేకాకుండా ఓటు యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి ఆయన చాలా విశేషంగా చెప్పడం వంటి అంశాలు ఈరోజు ఈ కార్యక్రమంలో జరిగాయి. ఇంతటి చక్కటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కల్పించినటువంటి విజ్ఞాన కాలేజ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ గారు పిలుపు మేరకు మరొకసారి నమో మోడీ, అగైన్ మోడీ అనే నినాదం. నమస్కారం అండి. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతతో, విద్యార్థులతో ఎవరైతే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్తో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం దువ్వాడలో ఉన్నటువంటి విజ్ఞాన్ కాలేజీలో ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మేడం గారు అందరూ ఉండి స్టూడెంట్స్ అందరికీ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి లైవ్ ప్రోగ్రాన్ని ఇక్కడ వీక్షించారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశం ఇప్పుడు యువత చాలా అధికంగా ఉంది, యువతపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యువత స్ఫూర్తితో నీతి నిజాయితీగా అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే మరి ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో 1వ స్థానానికి రావాలంటే అది యువత వల్లే సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని మనం అమ్ముకోకూడదు, ఓటుని అమ్ముకోకూడదు. ఖచ్చితంగా నిజాయితీగా ఎవరైతే దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి నిజాయితీగా అభివృద్ధికి పనిచేస్తారో అలాంటి వారికి ఓటు వేయాలి. అటువంటి ఓటుని
ఆయుధంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాలు తగ్గించే విధంగా కృషి చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి అవార్డులు ప్రకటించడం అభినందనీయమని ఏయూబీసీ ఆచార్య పీవీజీడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశాఖ సిటీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులను పలువురు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజంలో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న పోలీసులు నిత్యం శాంతి భద్రతలను అదుపులో ఉంచడం జరుగుతోందన్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకం అందించడమే లక్ష్యంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన కుమారి రేస్ మారక ఆడవాళ్ళ జోలికొస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలా రా? గుర్తు పెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు. ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం అనేక గారికి విశాఖపట్నం సిటీ పోలీస్ వారి తరపున ఈ విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున ప్రత్యేక అభినందనలు. How many of you have really gone into the control room and listened to the nature of complaints? The complaints vary from ఒకతను హోటల్లో కూర్చొని, one fellow was sitting in the hotel and telling that salt చాలా తక్కువ ఉంది, డబ్బు కట్టేసినాను, తినడం కూడా మొదలుపెట్టినాను, కానీ తినిన తర్వాత తెలిసింది సాల్ట్ చాలా తక్కువ ఉంది, డబ్బు ఈడు రిటర్న్ ఇవ్వట్లేదు, ఎందుకంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ఈట్, హీ హెస్ పేడ్ ద ఫీజ్ అండ్ హీఈస్ టెలింగ్ హోటల్ వాడికి కంప్లైంట్ చేస్తే వాడు నన్ను ఇక్కడే కొడతారు కాబట్టి పోలీస్ వాడు ప్లీజ్ కమ్ అండ్ సీ టు ఇట్ దట్ ఐఎమ్ ద మనీ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ఈజ్ రిటర్న్. ఇటువంటి కంప్లైంట్స్ ఇంకా కొంతసేపు కూర్చుంటే another mother is calling early in the morning and she is complaining, my son is not going to school, please come and భయపెట్టించండి ఇన్ని, అప్పుడే స్కూల్కి పోతారు, పోలీస్ యూనిఫామ్లో రండి, మీరు వస్తేనే వీడు పోలీస్ అంటే స్కూల్కి పోతారని ఇటువంటి కంప్లైంట్స్ అండి అక్కడ. అండ్ మైండ్ యూ, మేము అన్ని కంప్లైంట్స్ని పూర్తి చేస్తాం, అన్ ది సెన్స్ లూప్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో తప్పకుండా వీళ్ళు ఆ మెసేజ్ని మా బ్లూ కోల్స్ ఆర్ ట్రాఫిక్ కోల్స్ ఆర్ హూజ్ ఎవర్ ఈస్ నియర్ బై వాళ్ళకు ఈ సమాచారం అందచేయటము, వాడు వెళ్ళేసి అక్కడ హీ హ్యాస్ టు రియాక్ట్ అండ్ రిపోర్ట్ బ్యాక్, దెన్ ఓన్లీ ది సర్కిల్ ఈస్ కంప్లీటెడ్. ఈ విధంగా అక్కడ కూర్చుంటే మదర్ కంప్లైనింగ్ అబౌట్ పిల్లలు నాట్ గోయింగ్ టు స్కూల్, సో పోలీస్ వార్డర్ని రప్పించడం, అదే కాదు అంటే విచ్ who have gathered together this evening for a extremely important and meaningful function. When the ADGP called me day before yesterday and he told me that he would like me to be a part of this wonderful function, I immediately agreed. And I must thank him and all of you for being so kind to allow a man in a different kind of uniform to be a part of this family of people. But having worn a uniform for nearly 40 years now, I feel very comfortable in this place, extremely comfortable. And my comfort with the police force goes back to my childhood. There are two kinds of people that I was very scared of in my life. And unfortunately, both those kinds of people are on the stage with me today. Teachers and policemen. I was very scared of teachers and policemen. And if I had access to the control room,
I would call up the control room and tell them, please send the police. My mother is forcing me to go to school. ఆంధ్రప్రదేశ్లో నకిలీ ఓటర్లపై ఎన్నిసార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి పనితీరు మరింత మెరుగుపడాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క వార్డులో ఒక్క ఇంటిలో ఒకరు ఉంటే ఆ ఇంట్లో 67 దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించామని, వైసీపీ నేతలు ఓటర్ల జాబితా విషయంలో చీప్ ట్రిక్ వాడుతున్నారని చెప్పారు. వైసీపీతో మేము సీక్రెట్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని, వైసీపీలో ఉండడం ఇష్టం లేకనే చాలా మంది బయటకు వచ్చేస్తున్నారని ఆరోపించారు. కూడా కార్యక్రమము ఈ నేషనల్ వాటర్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు మనము ఇదే రోజు నాడు ఈ నేషనల్ వాటర్స్ డేకి మనము డెమోక్రసీకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే వాటర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది. అంటే డెమోక్రసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు, మిగిలిన చోట ఉంటే ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్ వాటర్ లిస్టుల ప్రకారం చూస్తే అసలు డెమోక్రసీ అనేది లేదు, మొత్తం అంతా మేనేజ్డ్. సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే విషయాలపైన నేను మే 31 నుంచి ఎప్పుడైతే ఫస్ట్ డ్రాఫ్ట్ వాటర్ లిస్ట్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని డే టు డే ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి ఈ నార్త్ నియోజకవర్గంలో సుమారు 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నేను అధికారులకి తెలియజేయటం జరిగింది. ఇన్ రైటింగ్ ఇచ్చి నేను 13 ఈమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చెప్పింది ఏంటంటే అక్టోబర్ 27 నాడు ఓటర్ లిస్టు, కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ అవుతుంది, దాంట్లో కంప్లీట్గా కరెక్ట్ చేస్తామని చెప్పారు. అక్టోబరు 27న కొత్త ఓటర్ లిస్టు వచ్చింది. శాంపుల్కి కూడా ఒక్క ఓటు కూడా తీయలేదు శాంపుల్కి. అంటే ఎంత దౌర్భాగ్యమో, ఎంత దురదృష్టమో ఈ రాష్ట్రంలో. అసలు ఎన్నికల కమిషన్ పనితీరు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పనితీరు చాలా సీరియస్గా చూడవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఆ విధంగా ఉంది. తర్వాత మేము ముఖ్యంగా ఈ 40,000 ఓట్ల గురించి ఇప్పుడు చెప్పేదానికి అంత టైం లేదు, కానీ నార్త్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 182, వార్డు నెంబర్ 14 బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఒక డోర్ నెంబరు 4954/8. ఈ డోర్ నెంబర్కి సంబంధించిన ఓనర్ గారు శ్రీమతి శైలజ నాయర్ గారు. శైలజ నాయర్ గారు దాంట్లో ఒక్కరు ఉంటున్నారు అక్కడ. కానీ ఆ ఇంటిలో మాత్రము 67 దొంగోట్లు పుట్టుకుని వచ్చేసినాయి. అవినీతి తోటలో విరబోసిన వ్యక్తి మంత్రి రోజా అంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాక్షాత్తు నగరీ ప్రజలే ఈరోజు బయటకు వచ్చి రోజాను చీ కొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు. దళిత మహిళ కౌన్సిలర్కు మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని, 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందని చెప్పారు. ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదన్నారు. 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకు అధిపతి అయిందని, 5 మండలాలకి ఒక్కో బినామీ పెట్టుకుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలను రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనజాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఊకదంపుడు ప్రసంగాల కింద మాట్లాడు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడావు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని, ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిలా గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిలా గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం.
అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటాయంటే గ్రావెల్ విజయపురం మండలంలోని పారార్తేడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ గ్రావెల్ లేదట, మొత్తం నాకేసింది. పొత్తూరులోని కుందేలుగుంట బండార్పల్లి దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో విరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా, ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి, నీ నగర ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం. 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారంటీగా. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.